హలో ఎవ్రీవన్. ఈ చిన్న పంది పిల్లని వేసుకొని ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నారా? కాసేపు ఆగండి, మీకే అర్థమవుతుంది. నార్మల్గా ఎక్కడికి వెళ్ళినా వాడు నడుస్తాడు, కాకపోతే వాళ్ళ అమ్మమ్మ ఉందని చెప్పి కావాలనే ఎత్తుకోమని పట్టాడు. చూడండి, అలా వాడి ఎక్స్ప్రెషన్స్లోనే అర్థమవుతుంది కదా కావాలనే చేస్తున్నాడు అని చెప్పి. పాపం మా మమ్మీ వాడిని మోయలేక మోసుకుంటూ వెళ్తుంది. అదిగోండి వచ్చేసాము. అది వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ అనమాట. మేము ఉంటున్న లేఅవుట్లోనే ఉంటుంది. బయట ఈ సీనరీ ఉంటుంది ఇలాగా స్వామివారివి. ఎంత బాగుంటుందంటే చూడండి, గణపతి అయితే రియలిస్టిక్గా ఉన్నట్లు ఉంటుంది. ఈ టెంపుల్లో ఈ మధ్య విగ్రహ ప్రతిష్ఠ జరిగిందనమాట. సో అప్పటి నుంచి మేము మ్యాక్సిమం డైలీ వెళ్తున్నాము, ఎందుకంటే మాకు దగ్గరలోనే ఉంటుంది కదా, జస్ట్ వాకబుల్ అనమాట. సో అందుకే రోజు అలా నేను మా కన్నయ్య వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వస్తూ ఉంటాము. ఇక్కడ చూడండి, చిట్టిపొట్టి భక్తులందరూ ఎంత బాగా వచ్చేస్తారో. ఈ పిల్లలంతా డైలీ వస్తారు. యాక్చువల్లీ పిల్లలు ఇలా టెంపుల్లో తిరుగుతూ ఉంటే చూడడానికి భలే ఉంటుంది కదా. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ప్రాణప్రతిష్ఠ చేసేటప్పుడు తిరుమలలో చేసే పూజారులను రప్పించి మరీ ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేశారు విగ్రహాలకి. మేము ఇంతకు ముందు ఉన్న ఇంటి దగ్గర అక్కడ నరసింహస్వామి టెంపుల్ ఉండేది, అక్కడకు డైలీ వెళ్ళే వాళ్ళము. ఏరియా చేంజ్ అయిన తర్వాత ఇక్కడ ఈ టెంపుల్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని 1 year వెయిట్ చేసాం మేము. ఇక్కడ ఈ తాతగారు చూడండి, ఆయన వెంకటేశ్వర స్వామి వారి పద్యాలు పాడుతున్నారు. ఆ పాటల భక్తి గీతాలు ఒక 2 hours నుంచి కంటిన్యూగా నేను చూసినంత వరకు ఆయన పాడుతూనే ఉన్నారు. నీ ఫ్రెండ్ చూసి సిగ్గుపడుతున్నావా?